హలో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది ప్రత్యేకించి హార్ట్ హెల్త్ కి సంబంధించింది. ఈ స్టడీ వచ్చేసి మన ఇండియాలోనే జరిగింది. డాక్టర్ అజిత్ సింగ్ ఎండి, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్, కర్ణాటకలో చేసినారు. వాళ్ళు చేసినటువంటి స్టడీ ఏంటి అని అంటే, ఒక సంవత్సరం క్రితం 6 నెలల నుంచి సంవత్సరం దాకా హార్ట్ ఫెయిల్యూర్ జరిగినటువంటి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ కనపడినటువంటి పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైపాస్ సర్జరీ జరిగి ఉండొచ్చు, స్టంట్స్ వేసి ఉండొచ్చు, అంటే హార్ట్ సరిగా పని చేయనటువంటి పేషెంట్స్ ఎవరైతే మెడికేషన్ మీద ఉన్నారో, టాబ్లెట్స్ తీసుకుంటున్నారో ఆ పేషెంట్స్ ని తీసుకున్నారు. అంటే మొత్తం 105 మంది పేషెంట్లు తీసుకున్నారు. ఈ 105 మంది పేషెంట్స్ లో 1 year పాటు, అంటే 52 వారాల పాటు స్టడీ చేయడం జరిగింది. ఈ స్టడీలో 30 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని తీసుకున్నారు. వీళ్ళల్లో ఎలాంటి పేషెంట్స్ తీసుకున్నారంటే, లెఫ్ట్ వెంట్రికులర్ ఎజాక్షన్ ఫ్రాక్షన్, అంటే లెఫ్ట్ ఉన్నటువంటి వెంట్రుకలు, వెంట్రికల్ అది రక్తాన్ని పంప్ చేసేటటువంటి కెపాసిటీ <45% ఉన్నటువంటి పేషెంట్స్ ని తీసుకున్నారు. అంటే ఇలాంటి వాళ్ళల్లో హార్ట్ పని చేయాల్సినంత వరకు పని చేయట్లేదు, వాళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. వీళ్ళందరూ ట్రీట్మెంట్ మీద ఉన్నారు. వీళ్ళని 105 మంది పేషెంట్లు తీసుకుంటే 1 year ఫాలోఅప్ చేస్తే వాళ్ళల్లో 25 మంది 6 నెలల్లో డ్రాప్ అవుట్ అయిపోయినారు. మిగతా 85 మంది ఉన్నారు. ఈ 85 మందిలో 40 మందిని ఒక గ్రూప్ చేసినారు, మిగతా 45 మందిని ఇంకో గ్రూప్ చేసినారు. దీంట్లో GDMT అంటారు, అంటే గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ. అంటే ఒక్కొక్కరికి డాక్టరు ఒక ప్రొసీజర్ ప్రకారం మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఆ థెరపీ 2 గ్రూపుల పేషెంట్స్ లో ఇలాంటి థెరపీ ఉంది. ఒక గ్రూప్ లో, అంటే 40 మంది పేషెంట్స్ లో వాళ్ళ యావరేజ్ వయసు వచ్చి 49 సంవత్సరాలు. ఈ 40 మందిలో గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీతో పాటు యోగాని సజెస్ట్ చేసినారు. మిగతా 45 మందిలో యోగా లేదు, ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ మాత్రం జరుగుతుంది. యోగా సజెస్ట్ చేసినారంటే ముఖ్యంగా 8 రకాలైన ప్రాణాయామాలు, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్. ఈ యోగాని ఎందుకు సజెస్ట్ చేసినారంటే, వీళ్ళందరిలో నార్మల్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయి, బట్ వాటితో పోలిస్తే యోగా అనేది కొంత డిఫరెంట్ అనమాట. యోగా చేసేటప్పుడు మెడిటేషను, అది కాకుండా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతారనమాట. ఈ పేషెంట్స్ నందనే హాస్పిటల్లో 1 week పెట్టి ఒక ప్రొఫెషనల్ దగ్గర ట్రైనింగ్ ఇచ్చినారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంటికి పంపించి వాళ్ళు చేయాల్సినటువంటి యోగా ఏంటంటే, వారానికి ఒక రోజు 45 నిమిషాల పాటు యోగా చేయాలి. వీళ్ళకు ఒక స్టడీ అబ్జర్వర్ ని పెట్టినారు. వీళ్ళు వారం ఈ పేషెంట్స్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ ని రికార్డ్ చేస్తారు. ఇలా చేసినటువంటి విధానంలో ఏమైంది అని అంటే, 1 year తర్వాత ఈ యోగా మెడికల్ ట్రీట్మెంట్ వాడిన గ్రూప్ లో వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ఎలా పెరిగింది, ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ వాడిన గ్రూప్ లో హార్ట్ ఫంక్షన్ లో వచ్చిన మార్పులు ఏంటి అని తెలుసుకోవాలని ట్రై చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఈ యోగా మెడికల్ ట్రీట్మెంట్ వాడినటువంటి గ్రూప్ లో ఈ లెఫ్ట్ వెంట్రికులర్ ఎజాక్షన్ ఫ్రాక్షన్ వచ్చేసి ఎంత ఇంప్రూవ్ అయిందంటే, 41.5% నుంచి 44.4% ఇంప్రూవ్ అయిందంటే, ఆల్మోస్ట్ 3% హార్ట్ రక్తాన్ని పంపు చేసే కెపాసిటీ పెరిగింది. అది కాకుండా సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ బేస్ లైన్ లో, అంటే స్టడీ చేయక ముందు ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ తో పోలిస్తే సంవత్సరం తర్వాత వీళ్ళలో బ్లడ్ ప్రెషర్ సిగ్నిఫికెంట్ గా తగ్గింది. హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది. బాడీ మాస్ ఇండెక్స్, అంటే వాళ్ళ హైట్ కి తగ్గ వెయిట్ కూడా తగ్గడం జరిగింది అనమాట. అదే వేరే గ్రూప్ లో, అంటే యోగా వాడనటువంటి గ్రూప్ లో చెక్ చేసినప్పుడు వాళ్ళల్లో లెఫ్ట్ వెంట్రికులర్ ఎజాక్షన్ ఫ్రాక్షన్ వచ్చేసి 42.3% నుంచి 41.6% కి తగ్గింది. అంటే <1% వాళ్ళ లెఫ్ట్ వెంట్రికులర్ ఎజాక్షన్ ఫ్రాక్షన్ కెపాసిటీ తగ్గింది. సో దీన్ని బట్టి ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే, ఎవరికన్నా హార్ట్ ఫెయిల్యూర్ హిస్టరీ ఉన్నా, లేదా బ్లడ్ ప్రెషర్ ఉన్నా, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవడం జరిగినా, ఎవరికన్నా బీపీ ఉన్నా, మీకు బీపీ ఉందంటే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక యోగా ట్రైనర్ ని కలిసి మీరు ఎలాంటి యోగా చేయాలనో తెలుసుకొని యోగాని ఫాలో అయినారు అని అంటే, మీలో బ్లడ్ ప్రెషర్ ఉంటే సిగ్నిఫికెంట్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతుంది, మీ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ సిగ్నిఫికెంట్ గా తగ్గుతాయి.
ఈ స్టడీని ద ఇంటర్నేషనల్ హార్ట్ అసోసియేషన్ ఆఫ్ ది యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీలో 2024 మే 10వ తేదీన ప్రజెంట్ చేయడం జరిగింది. సో నా పాయింట్, ప్రతి ఒక్కరు యోగాని వాళ్ళ దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే కనుక హార్ట్ కు సంబంధించిన హెల్త్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.